నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలంటూ విశ్రాంతి ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్కి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. తామంతా కూడా రిటైర్మెంట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు చెల్లించట్లేదు. ఏరియర్స్, టీఏలు, జీపీఎఫ్ సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క పెన్షనర్కి 40 నుంచి 60 లక్షల రూపాయలు ప్రభుత్వం బకాయి పడుంది. చిన్న చిన్న కూడా ఇతర వద్ద అప్పులు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ సంక్షేమాన్ని పాటుపడాలి, తమకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలంటూ పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా షాలిగూడ మండలం మాదారం గ్రామంలో పత్తి కొనుగోలు చేయాలంటూ నకరికల్ అరవపల్లి రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పత్తి రైతులందరూ కూడా నడి రోడ్డుపై పత్తిని దగ్ధం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 20 రోజులు అవుతున్నప్పటికీ కూడా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే దళారులు ఊళ్ళ మీద పడి తక్కువ రేటుకి పత్తిని అంతా కూడా కొనుగోలు చేస్తూ రైతులను నిలువన మోసం చేస్తున్నారంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే యూరియా దొరక కొంత, అకాల వర్షాల కొంత, దిగుబడి అంతా కూడా తగ్గిపోయింది. కాస్తో కూస్తూ వచ్చినటువంటి దిగుబడిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పత్తికి మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నాడు, అవినీతి పాల్పడుతున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో ఇసుక దందా, మట్టి దందా, భూ కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు కూడగొట్టాడంటూ కూడా అక్కడ ఆధారాలతో సహా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా తప్పుడు పత్రాలు సమర్పించారు. ఇప్పటికే ఆయన అక్రమాస్తులపైన, ఆయన సంబంధించిన అవినీతిపైన ఏసీ అధికారులకు, ఈడీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీర్లా ఎలే ఆస్తులపైన విచారణ చేయాలి, అవినీతి పాల్పడుతున్నటువంటి బీర్లా ఎలేను పార్టీని సస్పెండ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి డివిజన్ సంబంధించి కాల్వశ్రీరామ్ పోలీస్ స్టేషన్ నుండి కూడా సైకిల్ ర్యాలీని అయితే ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని డీసీపీ కరుణాకర్, అలాగే ఏసీపీ మర్తా రమేష్, అలాగే ఏసీపీ గజకృష్ణ పాల్గొని కూడా సైకిల్ ర్యాలీని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సైకిల్ ర్యాలీలో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువత, అలాగే పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సైకిల్ యాత్ర సుమారు 30 కిలోమీటర్ల మేర కాల్వశ్రీరాంపూర్ నుండి కూడా బేగంపేట క్రాస్ రోడ్ వరకు కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. అనంతరం డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం, వారి యొక్క సేవలన్నీ కూడా ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా గుర్తుంచుకొని కూడా వారు సూచించిన విధంగా వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ కూడా విధులు నిర్వహించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో పోలీసు యొక్క పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారి కూడా దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం నిత్యం పాటుపడుతూ ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుండి కూడా చోరీలకు గురవుతున్నటువంటి ఏదైతే మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్నటువంటి 2 దొంగలను ఆసుపత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు గుర్తించడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించి అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అయితే గతంలో కూడా అనేక మార్లు కూడా రోగులకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, అలాగే ఇతరత్ర ఫ్యాన్లు వంటి పరికరాలు కూడా గతంలో కూడా అనేక మార్లు కూడా దొంగతనానికి గురైన నేపథ్యంలో ఆసుపత్రిలో సీసీ కెమెరాలు మరింతగా పెంచడంతో ఈ యొక్క దొంగలను అయితే సులువుగా పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుబడినటువంటి దొంగలను అయితే పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయారు. మందమరి పట్టణానికి చెందిన బండి ప్రకాష్ 45 సంవత్సరాల అజ్ఞాతం వీడి ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి సింగరేణి కార్మిక సమాఖ్య ఆర్గనైజర్గా మావోయిస్టు పార్టీలో 40 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు బండి ప్రకాష్. బండి ప్రకాష్ లొంగుబాటు సింగరేణి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో గల సిసిసి కార్నర్ నుండి ఐబీ చౌరస్తా వరకు పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఈరోజు హనుమాన్ బస్తీలో పాలమ్ముకుంటున్న లక్ష్మి అనే వృద్ధురాలపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావం ఏర్పడింది. స్థానికులు ఊటావుట్టిన వృద్ధురాల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను తరలించాలంటూ స్థానికులు కోరుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్తర భారతీయులు ఛత్ పూజలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈరోజు సూర్యోదయానికి ముందే ఎస్పీఎం క్రీడా మైదానంలో సూర్యభగవాన్కి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మహిళలు. ఈ ఛత్ పూజల కోసం సిర్పూర్ పేపర్ మిల్కి సంబంధించిన జేకే మిల్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కురిసినటువంటి అకాల వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఇల్లందు మండలం మామిడిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మొక్కజొన్నలను రోడ్ల మీద ఆరబోసుకున్నారు. అర్ధరాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఈ మొక్కజొన్నలను తడిసి ముద్ద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసినటువంటి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర చెల్లించి తమ దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు మొక్కలు కూడా తడిసిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడం, పదుల సంఖ్యలో ప్రయాణికులు అగ్నికి ఆహుతి కావడం పట్ల ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫైర్ సిబ్బందితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సత్తుపల్లి ఆర్టీసీ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందితో పాటు అన్ని శాఖల సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద స్పష్టమైన అవగాహన కల్పించారు. బస్సులో ఉన్నటువంటి పరికరాలు ఏంటి, ఆ పరికరాలను అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఆ ప్రయాణికులను ఎలా అప్రమత్తం చేయాలనేటువంటి అంశం మీద ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఫైర్ ఎక్స్పర్ట్స్ అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఇళ్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు 101కు కాల్ చేయాలని, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, అద్దాలను బ్రేక్ చేయడంతో పాటు బస్సులో ఉన్నటువంటి పరికరాలను వినియోగించుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గిస్తూ ప్రాణాలు కాపాడుకునే విధాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఫైర్ సిబ్బంది సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇల్లందు కొమరారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వం ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని, తక్షణమే 2400 రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యకర్తలు, నాయకులతో పాటు స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే 2400 రూపాయల మద్దతు ధరకు తమ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి టాటా పంచ్ కారులో చెలరేగినటువంటి మంటలకు మొత్తం కారు కాలి బూడిదైపోయింది. క్షణాల్లో వ్యాపించినటువంటి మంటలు సహాయ చర్యలు చేపట్టే లోపునే కారు మొత్తాన్ని దగ్ధం చేశాయని కారు యజమాని వాపోతున్నారు. ఓ ప్రభుత్వ టీచర్కి సంబంధించినటువంటి టాటా పంచ్ కారు ఇంటి ముందు పార్క్ చేసినటువంటి సందర్భంలో మంటలు చెలరేగాయని, ఆపేందుకు ప్రయత్నించే సందర్భాన్ని క్షణాల్లో మొత్తం మంటలు వ్యాపించి కారు మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయిందని, ప్రమాదానికి గల కారణాలు తెలియవంటూ ఆ టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలనే డిమాండ్తో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొంతకాలంగా కూడా విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎమ్మెల్యే రావాలి, సమాధానం చెప్పాలంటూ నినాదాలతో పాటు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల పక్షాన ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్ఫూర్తి అనే విద్యార్థి బీసీ హాస్టల్లో ఈరోజు అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆ పరిస్థితుల్లో వార్డెన్ లేకపోవడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి తోటి విద్యార్థులు గమనించి వెంటనే 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే స్ఫూర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్ఫూర్తి ఆత్మహత్యా యత్నానికి లవ్ అఫైరే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది చర్చించుకుండగా, మానసిక పరిస్థితులు బాగలేక ఇలా చేసుకుందని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం స్ఫూర్తి చికిత్స పొందుతుంది కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా అనధికారికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే క్షణికావేశంలో విద్యార్థులు, యువకులు అంతా కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈరోజు కలెక్టర్ బదావత్ సంతోష్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సతీమణి పల్లవితో పాటు కలెక్టర్ కుమారుడు రుగ్వేద్, పలువురు జిల్లా అధికారులంతా కూడా కలెక్టర్ సంతోష్ కు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించినటువంటి పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, జిల్లా అధికారులతో పాటు చాలా మంది సిబ్బంది కలెక్టర్ బదావత్ సంతోష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు పూల బొకేలతో పాటు స్వీట్లు అందజేసి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే జిల్లాలో తమదైన శైలిలో కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పి రాబోయే రోజుల్లో ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి కూడా పలువురు ఆకాంక్షించినటువంటి పరిస్థితి కనిపించింది. వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షీ టీమ్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ వంటి వాటిపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్లో లాకప్, సైబర్ క్రైమ్ ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. వనపర్తి పట్టణంలోని వివిధ విద్యా సంస్థల నుండి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపూర్ గ్రామస్తులు మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ చేసినటువంటి అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోదాడ రాయచూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులతోటి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మహబూబ్ నగర్ జిల్లా పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్ గ్రామం నుండి ఉద్దాల ఊరేగింపును నిర్వహించారు. సాయంత్రానికి ఉద్దాల ఊరేగింపు జాతర ప్రాంగణానికి చేరుకుంది. ఉద్దాల మహోత్సవం సందర్భంగా కురుమూర్తి గిరులు గోవిందనామ స్మరణతోటి మారుమ్రోగాయి. జాతర మైదానం కురుమూర్తి క్షేత్రం జనసంద్రంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో ముచ్చిందిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నుంచి, మెదక్ జిల్లా నుంచి, సంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు తరలివెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి పూలు జల్లి నివాళులు అర్పించారు. ఇక సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించారు. స్వయంగా ఆయన అక్కకు సంబంధించిన భర్త అయిన నిబంధన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఆయన అక్కని, అల్లుడు హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పారు. ముఖ్యంగా తాను తన బావను కోల్పోవడం ఎంతో విషాదం కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ సందర్భంగా హరీష్ రావు ఇంటికి భారీ ఎత్తున ఇక్కడి నుంచి ప్రజలు తరలి వెళ్ళారు. అట్లాగే అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తరలి వెళ్ళి సత్యనారాయణరావు మృతదేహానికి నివాళులర్పించారు. ఇక గజ్వేల్లోని వీమార్ట్ సూపర్ మార్కెట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి బాలయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీమార్ట్కు సంబంధించిన ఆవరణలోనే ఆయన మృతదేహం కనిపించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేశారా అనే దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిద్దిపేటలో ఈరోజు ఎంఆర్పిఎస్ నేత మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు జడ్జి గవాయిపై జరిగినటువంటి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు సభ్య సమాజానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనగా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా గవాయిపై దాడి చేసినటువంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయకపోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, తక్షణమే ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పేరిట ఎవరి మీద పడితే వారి మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే దళితుల పక్షాన నిలబడ్డటువంటి న్యాయమూర్తిపై ఇలాంటి దాడి జరగడం శోచనీయమని చెప్పి మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేటలోని ప్రముఖ క్లబ్ అయినటువంటి సిటిజన్స్ క్లబ్పై
టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు దాడి చేసి అక్కడి రికార్డులను కూడా తనిఖీ చేశారు. ముఖ్యంగా అక్కడ పేకాడుతున్న పలువురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో అక్కడ డబ్బు కూడా దొరికినట్టు సమాచారం ఉంది. సిటిజన్స్ క్లబ్లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పేకాట వ్యవహారం కొనసాగుతున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ క్లబ్పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఇక పోలీసు అమరవీరుల వారోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని సిపి కార్యాలయంలో ఈరోజు పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీసులంతా పెద్ద ఎత్తున రక్తదానం చేసి సమాజానికి తాము కూడా దోహదం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ప్రతినప్పునడం జరిగింది. అట్లాగే విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీసు అమరవీరులను వాళ్ళు స్మరించుకున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా ఈ రన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అసలు బాసినటువంటి పోలీసు అమరవీరులందరికీ కూడా అక్కడి పోలీసులు నివాళులు అర్పించారు. ఇక జిన్నారం మండల కేంద్రంలో ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం పట్ల రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరి ధాన్యం మార్కెట్ యార్డుల్లోకి ఐకేపీ సెంటర్లోకి చేరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడం పట్ల రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ఆ ప్రాంత రైతులు ఆందోళన చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జోగిపేట ప్రాంత రైతుల్ని అకాల వర్షం నిండా ముంచిందని చెప్పవచ్చు. ఈరోజు కురిసినటువంటి వర్షానికి ఐకేపీ సెంటర్లలో మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి వరిధాన్యం అంతా తడిసి ముద్దైపోవడంతో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే. తాజాగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల కూడా రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు డిమాండ్ చేశారు. ఇక అల్లాదుర్గం మండలం రాంపూర్లోని దుబ్బ చెరువులో ఈరోజు నాగాచారి అనే ఒక బ్యాంకుకు సంబంధించిన రికవరీ ఏజెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. చెరువులో మృతదేహం కనిపించడంతో గజయితగాళ్ళు వెళ్లి ఆ శవాన్ని వెలికితీశారు. ఆయన మృతికి కారణం ఏమిటని ఇంతవరకు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది హత్య ఆత్మహత్య అనే విషయాల మీద పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో అట్లాగే సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 31 నుంచి మొదలుకొని నవంబర్ 25వ తేదీ వరకు పెద్ద ఎత్తున ఈ మార్చి నిర్వహిస్తామని, ఈ మార్చిలో అన్ని వర్గాల ప్రజల్ని భాగస్వాములు చేస్తామని, ముఖ్యంగా విద్యార్థులని పట్ల కూడా భాగస్వాములను చేసి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పత్తి పంటను తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని పత్తి రైతులు డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ మార్కెట్లలో ప్రారంభమైన పత్తి పంట కొనుగోలు సమయంలో తేమ శాతం 12% లోపు ఉండాలని, ఆ పైన ఉంటే తాము కొనుగోలు చేసేది లేదని సీసీఐ చెప్పడంతో తాము దళారులకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము సీసీఐ వెంటనే జోక్యం చేసుకొని 20% వరకు తేమ శాతం ఉండే విధంగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకుంటే తాము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా పత్తి రైతులు హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో నిర్వహించే పండరపూర్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చేరుకుంది. ఈ నెల 24వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో ఈ పండరీపూర్ భక్తుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఉట్నూరుకు చేరుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, అలాగే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పండరీపూర్ యాత్రకు వెళ్తున్న భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పండరీపూర్ వెళ్తున్న శోభాయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండరీపూర్ వెళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పూలేనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన అనుమతి పత్రాలు లేని 76 బైక్లను అలాగే 3 ఆటోలను ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు శాంతియుతంగా జీవించేందుకే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రత నిర్వహించడంలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 49వ డివిజన్ ప్రజలకు కలుషిత నీరు కొద్ది రోజులుగా సరఫరా అవుతుందని తమ నిరసనను జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ అదేవిధంగా సిఎంహెచ్ఓ ఛాంబర్లలో ఆ కలుషిత నీటికి సంబంధించిన బాటిళ్లను తీసుకువెళ్ళి నిరసన తెలిపారు. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ నియోజకవర్గాన్ని వదిలి జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తున్నారని, కొండా సురేఖకు కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన, కమిషన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజల మీద లేదన్నటువంటి అంశాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, వరంగల్ బస్టాండ్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, అనేక సమస్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్య పరిష్కారం కోసం కూడా మంత్రి కొండా సురేఖ పనిచేయడం లేదని, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసే విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నారని, మేమంతా జూబ్లీ హిల్స్కు వెళ్ళి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజల తాగునీటి కష్టాలను అక్కడి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించిన సందర్భం కనిపించింది.